जोहार राजीव गांधी, जोहार राजीव गांधी। अमर रहे राजीव गांधी। जय कांग्रेस, जय कांग्रेस। ఈరోజు భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ కడప డిసిసి కార్యాలయంలో కడప నగరానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి అందరం కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి గొప్ప నేత మన భారతదేశానికి ఎంతో టెలికమ్యూనికేషన్స్ ఐటీ రంగానికి దార్శకుడిగా ఉండి మన భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి నేత రాజీవ్ గాంధీ గారు. వారి కుటుంబం మొత్తం, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, వారి కుటుంబం అంతా ఈ దేశానికి చేసిన సేవకు భారతదేశ ప్రజలందరూ రుణస్థులై ఉన్నారు. వారు స్వర్గీయులైనప్పటికీ ఈ భారతదేశం ఉన్నంతకాలము ప్రతి ఒక్కరూ వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది, వారికి నివాళులు అర్పించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. రాజీవ్ గాంధీ గారు ఎంతో ఆ భారతదేశం యొక్క అభివృద్ధికి ఎంతో పోరాడి మొట్టమొదటిగా ఐటీ రంగాన్ని ఆయన పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా రాజ్యసభలో 33% స్త్రీలకు రిజర్వేషన్, 18 సంవత్సరాలను దాటిన యువతకు ఓటు హక్కు కల్పించడం, బడుగు బలహీన వర్గాల కోసం వారు పాటుపడడం అది ఎంతో గొప్ప విషయము. వారిలాగా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలనాడు భారత మాజీ ప్రధాని వారి రాజీవ్ గాంధీ గారి వాళ్ళ నాయనమ్మ గారైనటువంటి ఇందిరాగాంధీ గారు వాళ్ళు చేసిన సేవ అమోఘమైంది. వారి యొక్క సంతతిగా, వారి యొక్క వారసుడుగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి సేవ చేసి దేశం కోసం ఈ ప్రజల చేతిలోనే భారతదేశం వాళ్ళ ప్రజల చేతిలోనే హతుడైపోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా అట్లే వారు చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి వారసత్వంగా సోనియా గాంధీ గారు త్యాగం చేసి, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి ఈ దేశ సేవ చేశారు. వారి బాటలోనే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ భారతదేశానికి సేవ చేస్తూ అటువంటి గొప్ప కుటుంబం భారతదేశంలో ఉంది. వారిని గురించి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆ కుటుంబం నుంచి నాయకత్వం తప్ప వేరే నాయకత్వమే ఈ దేశానికి న్యాయం చేయదని ప్రజలందరూ తెలుసుకునే సమయం దగ్గర పడింది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే తప్ప ఈ భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని మనం కాపాడుకోలేము. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈ సమయంలో ఈ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మేమంతా పట్టుదలగా మేము రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలా. ఈ రకంగా ముందు కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో నాంది పలికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి వారు చేసినట్టు కృషికి మేము ప్రతిఫలంగా వారికి బహుమానంగా ఇచ్చి ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీని వెలుగులోకి తీసుకుని వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మేమందరము కలిసి ఈరోజు తీర్మానించడం జరిగింది. ఇందులో ప్రస్తుతం ఒకటి కాదు, డీజిల్ పెట్రోల్ ధరలు పక్కన పెట్టి